నమస్తే, వెల్కమ్ టు ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. నమస్తే రవి గారు. నమస్తే అండి. రవి గారు, ఎన్నికల నగారం మోగింది అనుకునే లోపే అప్పుడే ప్రచారం కూడా ముగిసింది. ఓటర్లలో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చైతన్యం ఏ విధంగా ఉంది? ఈసారి ఓటు ఎంత శాతం నమోదే అవకాశం? తప్పకుండా హోరాహోరీగా ఎన్నికల పోరాటం, ప్రచారం, దాని మీద ఇదిగో ఇలాంటి వాళ్ళందరూ చేసిన చర్చలు, పబ్లిక్ పోల్స్, ఇవన్నీ దీన్ని బట్టి చూస్తే చాలా ఉధృతంగా జరగాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మంది ఓటింగ్లో పాల్గొనడం ద్వారా మరింత జనబాహుల్యం తీర్పు సార్థకమవుతుంది. ఎక్కువ మంది పాల్గొంటే ఆ వైపు నడపడానికి ఎన్నికల సంఘము, అలాగే సంఘంలో ఉన్న ప్రముఖులు, వీళ్ళందరూ కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు సరే ఎప్పుడు చెప్తూనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా బస్సులు ఇవన్నీ కూడా వేస్తున్నారంటే ప్రజలు ఎంత కదలికలో ఉన్నారో తెలుస్తుంది. తప్పనిసరిగా చాలా మనం ఒక 70-80% దాకా పోలింగ్ జరగాలని మనం కోరుకోవాలి. జరిగితే ఎక్కువ మంది అభిప్రాయం చెప్పడానికి వీలవుతుంది. దేశం అంతటికి సంబంధించిన లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో అదనంగా శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఏపీ మీద కొంచెం ప్రత్యేకమైనటువంటి కేంద్రీకరణ కూడా ఉంటుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి ఎన్నికలు, గత ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అన్నది ఇదివరకు చారిత్రాత్మకమైన ఎన్నో తీర్పులు ఇచ్చింది. అది ఒక దశలో కమ్యూనిస్టులు బాగా విజయదుందుబులు మోగించారు, ఒక దశలో ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీ వచ్చింది, ఇంకో దశలో అసలు రాష్ట్రమే రెండుగా మారిపోయాక రెండు చోట్ల రెండు రకాల రాజకీయాలు ఏర్పడ్డాయి. ఈ అన్ని దశల్లో కూడా తెలుగు ఓటర్లు మటుకు చాలా చైతన్యంతో తమ అనుకున్న తీర్పు ఇవ్వటము కొంచెం విలక్షణంగా ఉంటుంది తెలుగు వాళ్ళ తీర్పు కొంచెం అనే ఒక అభిప్రాయం భారతదేశం అంతా ఉంది. అందుకని ఈ సమయంలో కూడా తెలుగు ఓటర్లు ఆ ప్రత్యేకత నిలబెట్టుకోవాలని, తమ చైతన్యం చాటుకోవాలని మనం కోరుకోవాలి. తప్పకుండా ఓటింగ్కి రావాలి, పాల్గొనాలి. ప్రపంచంలో 90 కోట్ల మంది ఓటింగ్లో పాల్గొనేటటువంటి, ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే చాలా తక్కువ దేశాల్లో, మనకంటే ఎక్కువ జనాభా చైనాలో ఉంది. కానీ వాళ్ళ ఎన్నికల వ్యవస్థ భిన్నంగా ఉంటుంది. కాబట్టి భారతదేశంలో జరిగినంత పెద్దగా ఈ ఎన్నికల ప్రక్రియ ప్రపంచంలో ఎక్కడ జరగదు. రాజ్యాంగంలో 325, 326, 27, 28 ఈ అధికరణాలు ఓటు హక్కుకు సంబంధించి చాలా స్పష్టత ఇస్తున్నాయి. 325 ప్రకారం ఎవరిని కూడా, భారత పౌరులు ఎవరిని కూడా వాళ్ళ కులము, మతము ఇట్లాంటి కారణాల వల్ల ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదని. 325, 26 ప్రకారం ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కేసి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని. ఈ విషయంలో స్వాతంత్ర పోరాట కాలం నుంచి మనకు చాలా చరిత్ర ఉంది. ఇప్పుడు మనం ఎప్పుడు వింటుంటాం కదా, మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలని, లేకపోతే 1935లో భారత ప్రభుత్వ చట్టం అని. బ్రిటిష్ వాళ్ళు స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు ఏదో పరిమితమైన ఓటింగ్తో మీకు స్వాతంత్రం ఇచ్చేస్తామన్నట్టుగా చేస్తే ఆ రోజున స్వాతంత్ర నాయకులు ఒప్పుకోలేదు. మా ప్రజలందరికీ ఓటు హక్కు ఉండాలని. అందుకనే స్వతంత్రంతో పాటే సార్వజనిక వయోజన ఓటింగ్ హక్కుతో మొదలైన దేశాల్లో, అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి. చదువు, విద్య, లేకపోతే లింగభేదం, రంగు భేదం, ఇటువంటివి చాలా యూరోపియన్ దేశాల్లో, ఆఫ్రికన్ దేశాల్లో నాగరికత అన్న చోట వర్ణభేదం కూడా చాలా కాలం ఉండేది. నల్లజాతి వాళ్లకు లేకపోవడం, స్త్రీలకు కూడా లేకపోవడం. 1920 వరకు అమెరికాలో స్త్రీలకు ఓటు హక్కు లేదు. ఇట్లా చూస్తే భారతదేశంలో 47లో మన దేశం చాలా సర్వసంపూర్ణమైన సార్వభౌమిక దేశంగా అవతరించినప్పుడే సార్వజనిక ఓటింగ్ కూడా వచ్చింది. అది అలా ఇప్పుడు 327 ప్రకారం ఎప్పటికప్పుడు పార్లమెంటు దీనికి సంబంధించి చట్టాలు చేస్తుంటుంది. అట్లా 18 ఏళ్లకు ఓటింగ్ హక్కు ఇవ్వటం అనేది చాలా ముఖ్యం. ఈరోజు 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మన దేశ జనాభా ఇంకో 30 కోట్లు అనుకోండి, పిల్లలు వృద్ధులను తీసేస్తే. వీళ్ళల్లో 3/2 మంది 35 ఏళ్ల లోపాలు ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఇది అంటే ఈ యువత అనేది ఎన్నికల్లో చాలా నిర్ణాయక శక్తి అవుతుంది. వాళ్ళు చొరవగా రావటం, ఓట్లు వేయటం చాలా చాలా ముఖ్యం. వేస్తారని ఆశించాలి. అది ఉత్సాహంగా, ఒక ఉద్వేగంగా కూడా ఓటేసి ఒక సరైన ప్రభుత్వాన్ని, తాము కోరుకున్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రయత్నించాలి. జనరల్గా ఓటర్లు ఏ అంశాలకి ప్రభావితం చెందే అవకాశం ఉందండి? అంటే ఇప్పుడు రీసెంట్గా మనం వింటున్నాం ఈ మద్యం సంబంధించి, లేదా నోటు అని, లేదా బిర్యానీ ప్యాకెట్లు, బీర్లు, ఇలా ఇటువంటి వాటికే ప్రభావితం చెందుతారా? లేకపోతే అభ్యర్థులు, దేశం, అభివృద్ధి, వీటి గురించి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంటుంది? వాటికే సరిగ్గా తమ ముందున్న సమస్యలు ఏంటి, ఇప్పుడు ఏ అంశాన్ని బట్టి మనం తీర్పు ఇవ్వాలి, ఎవరిని ఓడించాలి, ఎవరిని గెలిపించాలి, ఎవరిని పడగొట్టాలి, ఎవరిని నిలబెట్టాలి, ఓటర్లు తమ జీవితానుభవం ఆధారంగా నిర్ణయించుకోవాలి.
అలాగే ప్రజాస్వామ్యం, భారతదేశ ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైంది లౌకిక తత్వము, ప్రజాస్వామ్యము, సమాఖ్యతత్వము, సామాజిక న్యాయము, ఆర్థిక సమానత్వము. అంటే కులాల మధ్య ఎలాంటి తేడాలు ఉండకూడదు, పెత్తందారి పోకట్లు ఉండకూడదు. సామాజిక న్యాయం అంటే అందరూ సమానమనే భావన ముఖ్యంగా ఉండాలి. ఆర్థిక సమానత అంటే ఇప్పుడు విపరీతమైన ఆర్థిక అంతరాలు ఉన్నాయి దేశంలో. 1% జనాభా 56% సంపదను శాసిస్తూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు. ఆర్థిక సమానత అనేది కూడా మన రాజ్యాంగంలో ఒక ముఖ్యమైన లక్ష్యం. సామాజిక న్యాయం అన్నప్పుడు రాజ్యాంగం పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే సానుకూల వివక్షత, అనుకూలత, కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళను ఆదుకోవటం అన్నది, బలహీనులకు ఎక్కువ న్యాయం చేయటం అన్నది, ఇవన్నీ మౌలిక సూత్రాలు. స్త్రీ పురుష సమానత్వం కూడా దాంట్లో చాలా కీలకమైంది. ఇప్పటికి కూడా మనం 33% రిజర్వేషన్లు ఇవ్వలేకపోయాం. కానీ ఇప్పుడు ఎన్నికల్లో పార్టీలు నిలబెట్టిన అభ్యర్థుల్లో కూడా స్త్రీలు తక్కువ, ఎక్కువ పార్టీలు. కాబట్టి ఈ సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, లౌకిక తత్వం, కుల మతాల మధ్య తేడాలు లేకుండా, పొరపచ్చాలు లేకుండా ఉండటం, దేశం యొక్క సార్వభౌమత్వం కూడా కాపాడుకోవటం. దేశం అనేది మన దేశం చాలా గొప్పది, మనది భారతదేశం అమ్మ, మనది భారత భూమి తల్లి అని గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఇదేదో ఒక నాయకుడికో, ఒక పార్టీకో, లేకపోతే ఒకనొక సందర్భానికో పరిమితమైంది కాదు. ఇది ఆసేతు సీతాచలం వర్ధిల్లినటువంటి అఖండ భారతదేశం. ఇది వేల సంవత్సరాల చరిత్ర ఉంది, అనేక విజయాలు సాధించింది. ప్రపంచంలో పెద్ద స్వాతంత్ర పోరాటం, ఒక పెద్ద పోరాటం ఇక్కడ మనం చేసాం. అంతరిక్షంలోకి వెళ్ళే వరకు కూడా స్వావలంబనతో జరిగే ఇవన్నీ కూడా, ఎవరికి లోబడిపోకుండా అలీన విధానం లాంటివి ఉన్నాయి. కాబట్టి ఈ మౌలిక విలువలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగానికి, భారతదేశ చరిత్రకు, సాంప్రదాయానికి, వాటిని నిలబెట్టుకోవాలి. వీటిలో అతి ముఖ్యమైనది జాతీయ సమైక్యత, మత సామరస్యం, కులాల మధ్య సమతూకంతో కూడిన సామాజిక న్యాయం, స్త్రీ పురుష సమానత్వం. ఈ అంశాలు గమనంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు చెప్పిన ఉన్నాయి చూసారా, ఈ అక్రమ మార్గాల్లో సంపాదించిన వాళ్ళు ఆ డబ్బు తెచ్చి గుమ్మరించేసి ఇప్పుడు ఎక్కడ చూసినా 100 కోట్లు పట్టుబడుతున్నాయి. నిన్న ఒక అధికారికంగా 8 కోట్లు పట్టుబడ్డాయి ఒకసారి, అది చెక్కుతో సహా వచ్చింది. మరి నోట్ల రద్దు ఇవన్నీ మనం విన్న తర్వాత 8 కోట్లు ఎలా అంత సులభంగా డ్రా చేసి వ్యాన్లో వేసిపోతున్నారు మనకు తెలియదు. ఏదైనా కానీ ఈ నోట్ల వరదతోనో లేకపోతే బాటిళ్ళ ప్రవాహంతోనో, తాత్కాలికమైన ప్రలోభాలతోనో, అంటే ప్రలోభాలు అంటే మన వాడు, మన కులం వాడు, ఈసారి పోతే మళ్ళీ రాడు, మనకు లేక ఈ టైప్లో కులము మతాన్ని ప్రయోగించడం, ఇలాంటి సంకుచితమైన అంశాలకు, తాత్కాలికమైన అంశాలకు లోబడిపోకుండా ఒక దీర్ఘకాలిక భవిష్యత్తు, ఒక ఓటేస్తున్నామంటే ఒక 5 ఏళ్ల భవిష్యత్తును, 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్లు కదా, 1,00,000 కోట్ల రూపాయలను ఒక పార్టీకో ఒక వీళ్ళకో అప్పగిస్తున్నాము అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక నాయకుడికో అప్పగిస్తున్నాము అన్న. దేశం అయితే ఇంకా చాలా ఎక్కువ. ఇప్పుడు తాజాగా $1 ట్రిలియన్ చేస్తామన్నారు కదా, అంటే 1,00,000 కోట్ల డాలర్లు మనం చేతిలో పెడుతున్నట్లు లెక్క. కాబట్టి బాధ్యతగా ఉండేవాళ్ళు, వాళ్ళ గత ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ పరిపాలన, మన అనుభవాలు ఏంటి, ఆయా సందర్భాల్లో మనం ఎలా రియాక్ట్ అయ్యాం, దేనికి మనం బాధపడ్డాం, దేనికి మనం ఆగ్రహించాం, దేనికి మనం అసంతృప్తి చెందాం, ఇవన్నీ ఒకసారి బేరీ చేసుకొని, సింహావలోకనం చేసుకొని ఓటు ముద్ర అంటే ఇప్పుడు బటన్ అనుకోండి, నొక్కాల్సి ఉంటుంది. ఓకే. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనగానే ముఖ్యంగా మనకు వినిపించేది కులాల ప్రభావం కనిపిస్తుందని, అది ఎంతవరకు వాస్తవం, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? దాన్ని ఇంకా రెచ్చగొట్టు, కులము, మతము, ప్రాంతం కూడా కొన్ని చోట్ల వాటిని రెచ్చగొట్టడం అనేది రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా స్వార్థపరులైన నాయకులకు అదొక పెద్ద రాజకీయ క్రీడగా మారింది. దాంతో అమాయకులు, అనుభవం లేని వాళ్ళు నిజమే అనుకొని కొట్టుకుపోవడం ఇదంతా. తప్పనిసరిగా మీరు అన్నట్టుగా ఏపీలో వీటిని బాగా ప్రకోపింపజేసిన దుష్ఫలితాలు మనం చాలాసార్లు చూసాం. అనేక విషాదకరమైన, చాలా వికృతమైన ఘటనలు కూడా మనం చూసాము. ఇప్పుడు కూడా కులాల పేరుతో చాలామంది చేస్తూ ఉన్నారు. కులాల్లో నేను ఇందాక అన్నట్టుగా సామాజిక న్యాయం సాధించడము, కింది కులాలకు, అణగారిన కులాలకు న్యాయం చేయటము, ఆధిపత్యాలను ఛేదించడం, అది ప్రజాస్వామ్యంలో భాగం. అది అదే సమయంలో కులాలు ప్రతిదీ కూడా కులం కళ్ళ చూసి ఆయన కులము, ఇది కులము. కాబట్టి కులాన్ని బట్టి మాత్రమే కాదు, ధనబలం ఎక్కువగా పనిచేస్తుంది మన వ్యవస్థలో. తర్వాత కులాన్ని కూడగట్టుకునే సాధనంగా మాత్రం వాడుకొని అయిన తర్వాత మళ్ళీ వాడు ధనానికి కులం గలవారు, గోత్రం గలవారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి కలవాని, బానిస కొడుకులు, విశ్వదాభిరామి నెరవేమన్నట్టు చేస్తుంటారు. అందుకనే ఈ భారతదేశంలో కులం చాలా తరతరాలుగా వేళ్ళునిగిపోయింది. కాబట్టి
ఆ వేళ్ళూనుకుపోయిన ఆధిపత్యాలను ఛేదించటం, వివక్షతలను ప్రశ్నించటం, పీడనలను కూలగొట్టడం ఒక ముఖ్యమైన లక్ష్యంగా ఉండాలి ఎన్నికల ప్రక్రియకు. అంటే ప్రజాస్వామీకరణ జరగాలి, డెమోక్రటైజేషన్. ఓకే. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే పాలించుకోవటం. ప్రజలంటే అందరూ ప్రజలు. ఇక్కడ ముఖ్యమైనది ప్రజలంటే ప్రతి ఒక్కరు ప్రజలే, ఒకరే ప్రజలు కాదు. పెద్ద ప్రజలు, చిన్న ప్రజలు, ఘరానా ప్రజలు, సామాన్య ప్రజలు, బడుగు ప్రజలు, పొడుగు ప్రజలు ఇలా ఉండరు. ప్రజలంటే ప్రజలే. కాబట్టి ప్రజలందరికీ న్యాయం జరిగే పద్ధతిలో ఆలోచించాల్సి ఉంటుంది. దానికి ఎవరు నిలబడతారు, దానికి ఎవరు దోహదం చేస్తారు, దానికోసం ఎవరు పోరాడతారు, అది సరైన నిర్ణయం తీసుకొని, అంటే హంస పురాణాల్లో పాలను నీళ్ళను వేలు చేస్తుంది అన్నట్టుగా నిలబడిన అభ్యర్థులను ఆ విధంగా విచక్షణతో బేరీజ్ వేసుకొని మంచి కోసం నిలబడతారనుకున్న వాళ్ళకు నిర్భయంగా ఓటేయాలి. నిర్భయంగా ఓటేయడం అన్నది చాలా ముఖ్యం. కులం గురించిన సంకోచమో, లేకపోతే వ్యక్తి అవతలి వాళ్ళని గురించిన భయమో, లేకపోతే ఇంకోటి జూదగొండి మనస్తత్వం అంటారు, గెలిచే వైపున ఉందామని. ఇప్పుడు మనం చూస్తాం కదా సర్వేలని అవని ఓ రకరకాలుగా చెప్పుకుంటారు. సో వాళ్ళకేదో గెలిచే ఉన్నట్టుంది, మనం గెలిచే అని అనుకోవటం. నిజానికి ఓటర్ల తీర్పు తెలిసే వరకు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలియదు మనకు. కాబట్టి అటువంటి ఊగిసలాట్లు కూడా లేకుండా తాము ఏది అనుకున్నారో, తమ అనుభవం ఏం చెప్తుందో, ఏది న్యాయమో చైతన్యంతో ఓటేయాలంతే. అలాగే దేశంలో యువత పరిస్థితి ఏంటండి? అంటే ఓటుకి అప్లై చేసుకోలేని వాళ్ళే చాలామంది ఉన్నప్పుడు కూడా ఈ మధ్య అంటే గతంతో పోల్చుకుంటే అక్షరాస్యత అనేది పెరిగింది, ఓటు వేయాలన్న చైతన్యం కూడా పెరిగింది. కానీ ఎవరికి వేసినా ఏముందిలే అన్న ఒక నిర్లక్ష్యం కనిపించడం ఒకవైపు, మరోవైపు ఎందుకు ఓటు వేయాలి, ఇది ఒక సెలవు దినంగా ప్రకటించి ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా అన్న ఆలోచనతో కూడా కొంతమంది యువత నిర్లక్ష్యం చూపించడం, ఇవన్నీ ఏ విధంగా మనకి అర్థం చేసుకోవాలి? చాలా కాలం కిందట ఆయన చనిపోయారు ఇప్పుడు దర్శకుడు వేజల సత్యనారాయణ గారు అని. ఆయన కొంచెం ఆలోచనాత్మకమైన సినిమాలు తీసేవారు. ఆయన ఓటుకు సెలవు ఇవ్వండి అని ఒక సినిమా తీస్తే దాంతో తర్వాత సెన్సార్ బోర్డు చర్చలు విన్నాక ఓటుకు విలువ ఇవ్వండి అని దాని పేరు మార్చి ఆ సినిమా విడుదల చేశారు ఒక ఎన్నికల సందర్భంలో. దేనికైనా సెలవు ఇవ్వచ్చు, కానీ ఓటుకు మటుకు సెలవు ఇవ్వకూడదు. ఓటుకు విలువ ఇవ్వాలి. ఓటు అనేది చాలా అరుదుగా లభించే ఒక గొప్ప దేశ భవిష్యత్తులో, రాష్ట్ర భవిష్యత్తులో, లేకపోతే అలాగే మన భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం అది, అధ్యాయం అది. దాన్ని ఎలా మీరు చదువుకున్న వాళ్ళు మీరు అన్నట్టుగా పల్లెల్లో అయితే ప్రజలు వయోవృద్ధులు కూడా చాలా వచ్చి బారులు తీరి సాయంత్రం అయినా చేయటం, ఉద్రిక్తతలు ఇవన్నీ కూడా మనం చూస్తాం. దాంతో పోలిస్తే పట్టణాల్లో, మహానగరాల్లో ఓటింగ్ శాతం తగ్గిపోవటం కూడా గమనిస్తూ ఉంటాం మనం. వాస్తవంగా వర్ధమాన దేశాల్లో ఓటింగ్ చాలా ఎక్కువ, అమెరికా లాంటి దేశంలో కంటే కూడా చాలా తక్కువ ఓట్లు వేస్తారు అక్కడ. ఈ వైరుధ్యం ఎందుకు వస్తుందంటే మీరు అన్నదే, ఎవరైనా ఒకటే, వాళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, ఇది ఎప్పుడు నిజం కాదు. మంచి కోసం పోరాడేవాళ్ళు, మంచిని చెప్పేవాళ్ళు, ధైర్యంగా మాట్లాడేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఎవరు ప్రజల కోసం నిలబడుతున్నారు, ధైర్యంగా ముందుకు వచ్చారు, అలాగే గత అనుభవాలను బట్టి ఎవరెవరు నిరుత్సాహపరిచారు, ఎవరు తమ ఆశలు నెరవేర్చారు, ఎవరు తప్పులు చేశారు, ఎవరు ఒప్పులు చేశారు, వీటిని బట్టి ఉన్న దాంట్లో మంచిని మనం ఎంచుకోవాలి. అందుకని ఎవరికి ఓటేసినా ఒకటే అని చెప్పి అసలు ఓటు వేయకుండా ఉంటే అది అసలే బాధ్యతను విస్మరించడం అవుతుంది. అందుకని ముందు మంచి వాళ్ళకి ఓటేసి వాళ్ళు అధికారంలోకి వచ్చి మంచి చేసే విధంగా చేయటం. ఒకవేళ వాళ్ళు దారి తప్పితే మళ్ళీ దారికి తోటం, ఇదంతా పౌరుల బాధ్యత, ఓటర్ల బాధ్యత తప్ప అసలు చేతులు ఎత్తుకొని కూర్చుంటే జరిగేదేముంది? చెడుకు అదే మంచి వాళ్ళ మౌనం చెడుకు సాధనం, ఉపయోగం అన్నట్టుగా చెడు రావడానికి అది అవకాశం ఏర్పడుతుంది. పైగా ఇప్పుడు మనం నోటా కూడా ఉంది, వాళ్ళల్లో ఎవరికి మేము ఓటేయట్లేదని చెప్పడానికి కూడా అవకాశం ఉంది. అందుకని వీలైనంత వరకు ఉన్న వాళ్ళలో మంచి అభ్యర్థిని, మంచి పార్టీని ఎన్నుకోవడం, ఎవరు కుదరకపోతే నేను ఎవరికి లేదని చెప్పడం తప్ప ఓటు హక్కును వినియోగించుకోకుండా చేతులు ముడుచుకొని కూర్చోవటం, లేకపోతే ఓట్ల కోసం ఇచ్చినటువంటి సెలవుతో బస్ ఎక్కేసి ఇంకెక్కడికో వెళ్ళిపోవటం, దాని ఏదో టూర్ ప్యాకేజీ కింద మార్చుకోవడం, ఇవి మటుకు కూడని పనులు. ఇంకో విచారకరమైన విషయం అంటే సంపన్నులు, విద్యాధికులు, ఇప్పుడు ఐటీ నిపుణులు, ఇటువంటి వాళ్ళు ఓటింగ్లో ఎక్కువగా పాల్గొనట్లేదని మనకు పరిశీలనలు తెలియజేస్తున్నాయి. మొన్న కూడా ఎన్నికల ప్రధాన అధికారి కూడా అదే చెప్తున్నారు. ఈ ధోరణి మారాల్సిన అవసరం ఉంది. అంటే మేము 100 చర్చిస్తాం కానీ ఒకే ఒక పని మనం చేసేదా ఓటు వేయడం మటుకు మేము వెయ్యం అని కనుక దాన్ని ఉపేక్షిస్తే వాళ్ళు బాధ్యత లేని పౌరులు అవుతారు, లేదా మంచిలో భాగం పంచుకోలేని ఒక విధమైన దురదృష్టవంతులు అవుతారు. కాబట్టి మంచిలో భాగం పంచుకోవాలన్నా, చెడును ఓడించాలన్నా ఓటేయాలి.
ఓకే. అలాగే ఇప్పుడు మీరు మాట్లాడుతూ చెప్పారు, గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం అనేది పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికీ అదొక సెలవు దినంగా మాత్రమే ఉందని చెప్తున్నారు. జనరల్‌గా పట్టణాల్లో ఉండేవాళ్ళంటే చదువుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. నెక్స్ట్ మీరు చెప్పినట్టు ఉద్యోగస్తులు ఎక్కువగా ఉంటారు. ఎందుకు ఈ ఈ ఈ తేడా కనిపిస్తోంది? పట్టణాల కంటే కూడా ఇంకా మహానగరాలు స్థాయి పెరిగే కొద్దీ అనేక కారణాలు ఉండొచ్చు. ఒక నిర్లిప్తత, మాకు తెలుసు, మాకు పార్టీలో వాళ్ళు చెప్పేదే ఉంది, ఎవరు వచ్చినా ఒకటే అనుకుని ఉంటే దేశం ఇలా ఉండేది కాదు. దేశం ఇప్పుడు భారతదేశంలో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్నో పరిణామాలు చూసాం మనం. ఎన్నోసార్లు నిరంకుశ శక్తులు మనం ఓడించాం, ఎన్నోసార్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం, అవినీతి పరులకు మనం పాఠం చెప్పాం. విచ్ఛిన్నకర శక్తులు, మతతత్వ శక్తులు ఇటువంటివి వచ్చినప్పుడు వాటిని అదుపు చేయడానికి కూడా ఈ ఓటును ప్రజలు ఉపయోగించిన సందర్భాలు చాలా ఉన్నాయి. లేదా వ్యక్తులకు సంబంధించి కానీ అసాంఘిక శక్తులను అరికట్టడం కానీ, మీరు ఇందాక అన్నట్టుగా ధనబలాన్ని చేసి కొత్త శక్తులు ఉత్సాహవంతులను తీసుకురావడం, ఇవన్నీ చాలా జరిగాయి, చాలా ప్రయోగాలు జరిగాయి. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ ఉన్నారు, లోక్నాయక్. ఆయన 70 ఏళ్ళలో అత్యవసర పరిస్థితి తర్వాత ఆయన రంగంలో కొత్తగా వచ్చి మళ్ళీ పోరాటానికి ఆయన నాయకత్వం వహించిన సందర్భం కూడా మనం చూసాం. ఇట్లా అన్నా హజారే లాంటి వాళ్ళు ఉదాహరణకు, వీళ్ళంతా రాజకీయ పార్టీలు ఏం లేరు కదా. ఓకే. ప్రజాస్వామ్యం అన్నది ఏదో ఒక మాట చెప్తారు, ఏమని, ప్రజల అప్రమత్తతే ప్రజాస్వామ్యానికి ప్రాణం. ప్రజలు అప్రమత్తంగా ఉండి అలసత్వాన్ని విడనాడి బాధ్యతగా భయం లేకుండా ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది, సరైన ప్రభుత్వాలు వస్తాయి. తర్వాత కూడా ప్రశ్నించాలి. అందుకనే మనం అంటుంటాము రైట్ టు రీకాల్ అంటారు. ఒకవేళ ఎన్నుకున్న వాళ్ళు కనుక సరిగ్గా ప్రవర్తించకపోతే వెనక్కు పిలిచే హక్కు కూడా ఓటర్లకు ఇవ్వాలి. రైట్ టు రీకాల్ కూడా ఉండాలి, అప్పుడే ప్రజాస్వామ్యం సంపూర్ణమవుతుందనే అనే నినాదం కూడా ఉంది. అలాంటివి కూడా సాధించుకోవచ్చు. ఇంకా మన ప్రజాస్వామ్యంలో, మన ఎన్నికల వ్యవస్థలో చాలా సంస్కరణలు కావాలి, వాటి కోసం మనం పోరాడవచ్చు. అది కాక ఈసారి ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం గురించి కూడా చాలా చర్చలు వచ్చాయి. ఈరోజు ఒక 65 మంది ఐఏఎస్లు, మాజీ ఎన్నికల అధికారులు, వీళ్ళందరూ రాష్ట్రపతికి ఒక ఉత్తరం రాశారు. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరిగేటట్టుగా చూడాలి, ఎలాంటి పాక్షికత్వాలకు అవకాశం లేకుండా చూడాలని. అది కూడా చాలా కీలకం. సరైన ప్రజాస్వామ్యానికి ప్రాణం ఎన్నికలు అంటే, ఎన్నికల వ్యవస్థను నిర్వహించే ఒకటి ఎన్నికల సంఘం కాబట్టి వాళ్ళను స్వేచ్ఛగా పనిచేయనివ్వటం, ఎటువంటి ఒత్తిడి లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈసారి అలాంటివి కూడా వచ్చాయి కాబట్టి, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ఉన్నాయి కాబట్టి అవి వాటి గురించి చేస్తారనుకోవాలి. ఓకే. జనరల్గా ఓటర్ సైకాలజీ ఏ విధంగా ఉంటుందండి? అంటే ఎన్నికలకి వెళ్ళే ముందు, ఓటు వేసే ముందు ఈ ఎన్నికల ప్రచారం ప్రభావం ఉంటుందా, లేదా 5 ఏళ్ల పాలన ప్రభావం ఉంటుందా, లేదా ఆ క్షణం ఏదనిపిస్తే చేసే విధంగా ఉంటుంది? ఇవన్నీ ఉంటాయండి, ఇవన్నీ ఉంటాయి. తక్షణాంశాలు పనిచేస్తుంటాయి, దీర్ఘకాలికంగా వాళ్ళలో బాగా ఎక్కువ ముద్ర వేసిన అంశాలు ఉంటాయి. అలాగే రకరకాల మీడియాలు, వీటన్నిటి ద్వారా ప్రచార కాలుష్యాలు గతంతో పోలిస్తే ఇప్పుడు తగ్గింది. గతంలో మైకులు హోరెత్తేవి, మా చిన్నప్పుడు మైకులు కానీ ఇవన్నీ, ఇప్పుడు అవి గతంతో పోలిస్తే తగ్గింది. ఇప్పుడు సోషల్ మీడియాలు, వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ అయితే ఇవి డైరెక్ట్గా బుర్రలోకి ఇంజెక్ట్ చేయబడుతున్నాయి కదా. కాబట్టి ఇప్పుడు ఓటర్ ఎంపిక కాంప్లికేట్ అవుతుంది. ప్రతి చిన్న విషయాన్ని ప్రొజెక్ట్ చేసేస్తున్నారు. సో వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది నిజమా, వీళ్ళు ప్రొజెక్ట్ చేసింది నిజమా తేల్చుకునేంత వ్యవధి అక్కడ ఉండట్లేదు. ఇంత లోపలే రోజులు ముంచుకొచ్చేస్తున్నాయి. చూడండి, మనం పోలింగ్ తేదీ ప్రకటించినప్పుడే మాట్లాడుతుండగానే పోలింగ్ దాకా మనం వచ్చేసాం. అయితే ఒకటి ఉంది, ఇన్నిటి మధ్యలో భారతీయ ఓటర్కు, తెలుగు ఓటర్కు ఒక ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్, జీవితానుభవం ఒకటి బాగా పనిచేస్తుందని తెలుస్తుంది. ఎప్పుడైనా కానీ ఏదో అరకొర తీర్పులు, అడ్డగోలుగా ఏది పడితే అది తీర్పులు ఇవ్వడం అది జరగదు. ఒక ప్యాటర్న్ ఉంటుంది. వాళ్ళ జీవితానుభవాన్ని బట్టి ఉన్నంతలో సాపేక్షంగా మెరుగైన వాళ్ళు, లేదా వీళ్ళు పొరపాటున కూడా వీళ్ళు రాకూడదు అనుకుంటారు కొన్నిసార్లు. కొంతమందిని ఆపడానికి, కొంతమందిని దించడానికి, కొంతమందిని ఎక్కించడానికి, కొన్ని మార్పులు సాధించడానికి. తమ్ము కోరుకునేది లేదు, మాకు పలానా మేలు చేశారు అని. మీరు ఒక ఐటీ అనుకోండి, ఐటీకి పలానా మేలు చేశారు కాబట్టి దానికి ఏదో మనం చేయాలి, మద్దతు ఇవ్వాలను. ఇట్లా వాళ్ళలో ఉండే అనుకూల ప్రతికూల అనుభవాలను బట్టి వాళ్ళు ఓట్లేస్తారు. గొప్ప గొప్ప మార్పులు కూడా తెచ్చారు. అందుకే భారతీయ ప్రజాస్వామ్యంలో పోలింగ్ అనేది ఓట్ల పండుగ అంటారు. పండుగే కాదు, పండగ కంటే ముఖ్యంగా అది ఒక రాజకీయ బాధ్యత నిర్వహించే రోజు అని ఎవరో మొన్న చెప్తున్నారు. అయితే రవి గారు, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ చెప్పారు, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ప్రచారం అయితే ముగిసింది, కానీ ఇప్పుడే ధన ప్రవాహం అనేది మొదలవుతుంది అన్నట్టుగా రీసెంట్గా పెద్ద ఎత్తున డబ్బులు కూడా దొరుకుతున్నాయి. ఇంకా అది ఎందుకు అలా కొనసాగుతూ ఉంది? పూర్తి స్థాయిలో ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? మీరు చెప్పినట్టుగా నోట్ల రద్దు అయిన పెద్ద
సంక్షోభం నుంచి తర్వాత కూడా ఇటువంటి పరిస్థితులు రావటం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే నోట్ల రద్దు ఫలితాలు ఎలా మారాయి, అవి ఎంతవరకు ఉన్నాయి అనేది దీంతో మనకు తెలుస్తుంది. నీవు అన్నట్టు ప్రచారం ముగిసింది, కానీ ప్రవాహం అంటే ధన ప్రవాహం, మధ్య ప్రవాహం ఇది మొదలైంది. అది ఆ ట్యాప్ ముగిగానే ఈ ట్యాప్ తిప్పడం అన్నది ఒక పరిపాటిగా మారింది. ఆంధ్రప్రదేశ్లో 110 కోట్లు ఇప్పటివరకు పట్టుబడ్డాయి. ఇంకా కర్ణాటకలో చాలా ఎక్కువగా ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉన్నాయి. నేను చెప్పా కదా, ఒక్క దెబ్బలో 8 కోట్లు ఇంతవరకు దేశంలో ఎక్కడ పట్టుబడలేదు. హిమాయత్నగర్లో ఇప్పుడు పట్టుబడ్డాయి. అవి ఎవరివో ఏ పార్టీవో కూడా అక్కడ తెలుస్తూనే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు చివరి నిమిషంలో ఈ డబ్బు గుమ్మరించడం అనేది పెద్ద ఎత్తున వీళ్ళంతా కాచుకున్నారని సందేహం లేదు. అంటే మానిటైజేషన్ ఆఫ్ డెమోక్రసీ రాజకీయ పార్టీలను, వ్యక్తులను మార్కెటైజ్ చేసి వాళ్ళ నుంచి మానిటైజ్ చేయటం అనే ఒక ప్రక్రియ తీవ్ర స్థాయిలో ఇప్పుడు జరుగుతుంది. కార్పొరేటైజేషన్ ఆఫ్ గవర్నెన్స్ అనే పద్ధతి ఇదంతా కూడా వచ్చింది. దీని అంతటికీ విరుగుడు డెమోక్రటైజేషనే. మనం ప్రజాస్వామీకరించాలి, ప్రజలు ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనాలి. చాలా గొప్ప ప్రజాదరణతో మంచి వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు ఇలాంటి వాటిని అరికట్టడానికి దోహదం కలుగుతుంది. అందుకే ఆర్థిక సమానత్వము, సామాజిక న్యాయము, లౌకిక ప్రజాస్వామ్యము, దేశ సార్వభౌమత్వం అనే మౌలిక విలువలు, స్త్రీ పురుష సమానత కూడా, వివక్షత నిర్మూలన, ఈ మౌలిక విలువలు, నాగరిక విలువలకు వాటిని పటిష్టం చేసుకోవడానికి వీలైన పద్ధతిలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని మనం చెప్పొచ్చు. తప్పకుండా అప్పుడు ఇవన్నీ ఉండవు కదా. ముందు నువ్వు డబ్బు తీసుకొని ఓటేస్తే ఇంకా నువ్వేం విలువలు కాపాడుతావు? ఎవడిచ్చాడో వాడికి విలువలు ఉన్నా లేకున్నా వేయాలి కదా. అందుకనే చాలా సంతోషించాల్సింది ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఇళ్ల ముందు మా దగ్గర నువ్వు ఓటుకు డబ్బు తీసుకోవడం జరగదు, ఇక్కడ ఓట్లు అమ్మకానికి లేవు, ఇలా బోర్డులు పెట్టడం చాలా బాగుంది. అలాగే మొన్న ఒక నాయకుడు చెప్తున్నాడు, కొంతమంది నాయకులేమో వాళ్ళదే ఎవరిచ్చినా తీసుకోండి, ఓటు మటుకు మాకే వేయండి అన్నారు. ఒక నాయకుడేమో ఎవరన్నా ఇస్తే వాళ్ళ మొహాన డబ్బులు కొట్టి ఓటు మటుకు మాకు వేయండి అన్నారు. కొంతమంది నాయకులేమో మా దగ్గర డబ్బులు లేవు, ఓటు కూడా మీరే ఇవ్వండి, నోటు కూడా మీరే ఇవ్వండి అని ప్రజల దగ్గర విరాళాలు సేకరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ధనబలం అన్నది కనుక ప్రధానమైపోయి ధనానికి లొంగిపోతే అప్పుడు జనస్వామ్యం కాదు, ధనస్వామ్యం అవుతుంది. కాబట్టి ధనస్వామ్యంగా కాకుండా జనస్వామ్యం. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుందండి, ఆ డబ్బులు ఇస్తుంటే తీసుకోవాలా వద్దన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరేమంటారు? నిర్మోహమాటంగా వాళ్ళ మొహం మీద కొట్టాల్సిన అవసరం ఉంది. వీఆర్ నాట్ ఫర్ సేల్, మేము అమ్మకానికి అందుబాటులో లేము, మా ఓటు అమ్ముకోవడం ద్వారా మేము ఈ దేశాన్ని, ఈ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని, మా మీద ఆధిపత్యాన్ని, అధికారాన్ని మేము అమ్ముకోదలుచుకోలేదన్న సందేశం డబ్బుతో కొనడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కడి మొహం వాచేటట్టుగా కొట్టాలి. స్ట్రింగ్ ఆపరేషన్లు, కెమెరాలు, సెల్ ఫోన్లు ఇవన్నీ పెరిగిన రోజుల్లో వీలైతే ప్రతి ఒక్కరు కూడా అటువంటివన్నీ కూడా సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఎన్నికల అధికారులకు, పోలీసులకు కూడా దాని మీద ఫిర్యాదు చేయాలి. అంతేగాని మా దగ్గర డబ్బులన్నీ అవినీతి డబ్బుతో, అక్రమాలతో 100 కోట్లు మూలుగుతున్నాయి, ఎన్నికల్లో ఒక్కసారి అలా చల్లేస్తే ఆ తర్వాత 5 ఏళ్ల పాటు ఇష్టానుసారం అనుభవించవచ్చని ఎవరన్నా ధనగర్వంతోనో లేకపోతే ఆధిపత్య గర్వంతోనో విర్రవిగితే వాళ్లకు గుణపాఠం చెప్పడానికి ఓటర్లు ఈ చివరి దశలో, ఎందుకంటే చివరి 2 రోజుల్లోనే ఇవన్నీ కూడా పెట్టుబడి కూటాలు కట్టగడుతున్నాయి, కుట్రలు కుహకం చెలరేగుతున్నాయని శ్రీశ్రీ ఎప్పుడు అన్నట్టుగా చెలరేగుతుంటారు. పుట్టలోంచి పాములు బయలుదేరినట్టుగా ఇవన్నీ కూడా బయలుదేరుతాయి. కాబట్టి ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన ఈ 2 రోజులు సమయం చాలా చాలా అప్రమత్తంగా ఉండి ఓటు హక్కు అక్కడ వేసేటటువంటి ముద్ర వాళ్ళ మీదే కాదు, మన దేశమాతకు కూడా చేస్తున్నటువంటి ఒక గొప్ప. ఓకే, ఓవరాల్గా ఓటర్లకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? అంటే ఈ జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరుగుతున్న ఓటింగ్కి సంబంధించి ఈ 2019 ఎన్నికల్లో ఓటర్ బాధ్యత ఏ విధంగా ఉండాలి? తప్పనిసరిగా మనము మహత్తరమైనటువంటి దేశం యొక్క పునాదులను పటిష్టం చేసుకోవాలి, ఈ దేశాన్ని కాపాడుకోవాలి. ఈ దేశం యొక్క సమైక్యత, సార్వభౌమత్వం, లౌకిక ప్రజాస్వామ్యం, మత సామరస్యం, రాష్ట్రాల యొక్క హక్కులు, అలాగే రాష్ట్రాలకు వస్తే సమతులమైనటువంటి అభివృద్ధి, సామాజిక న్యాయం, యువత వికాసం, స్త్రీ పురుష సమానత్వం, వివక్షత నిర్మూలన, ఆధిపత్యాలను అరికట్టడం లాంటి ఉదాత్తమైన, ప్రామాణికమైన, రాజ్యాంగం మౌలికమైనటువంటి లక్షణాలను కాపాడే విధంగా ఎవరు దానికి నిలబడతారని మీరు భావిస్తారో ఓకే వాళ్ళని మీరు గెలిపించాలి. ఎవరు దానికి వ్యతిరేకమైన మీరు భావిస్తారో వాళ్ళని ఓడించాలి. తుది నిర్ణయం మీద ఓటరే. ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్ ఎవరంటే ఓటరే. ఏప్రిల్ 11వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో చీఫ్ జస్టిస్లు, ప్రధాన న్యాయమూర్తులు ఎవరంటే ఓటర్లే.
కాబట్టి ఒక్కసారి యుక్తాయుక్త విచక్షణతో ఈ 5 ఏళ్లను ఒక్కసారి అలా దేశాన్ని రాష్ట్రాన్ని తేరిపార చూసి ఎవరెవరిని మీరు ఓడించాలనుకున్నారు అది ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి దాని ప్రకారం చేయండి. అలా కాకుండా ఓట్లకో ఇంకో దానికో అంటే అప్పుడు మీరు గెలిచినట్టు కాదు, నోటు గెలిచినట్టు, మోసం గెలిచినట్టు. బహుశా నేను అనుకుంటాను ఇప్పుడు అటువంటి పరిస్థితి రాకపోవచ్చు. ప్రజల్లో తగినంత చైతన్యం ఉంది, అందరు చెప్పింది విన్నారు, అన్నీ పరిశీలించారు. వాళ్ళు కేవలం అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు సరైన తీర్పు తప్పనిసరిగా ఇస్తారని చెప్పి నేను చాలా నమ్మకంగా ఉన్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ రవి గారు. ఇది ఇవాళ ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.